ముందుగాల పెద్ద వార్తలు. నిమ్మలంగా సాగిన అసెంబ్లీ చర్చలు. నిజాం చక్కెర ఫ్యాక్టరీ వదిలిండ్రు నీ ఇల్లు. కరుణామయుడు కరుణించిండు. మర్చిపోయిన భవన్ ను మళ్ళా కట్టిస్తానన్నాడు. పూట పూటకో రోలు పుచ్చిపోయినాయి అపుర్యాలు. ఆఫర్లు ప్రకటించిన శినరాజప్ప. పోలీసోళ్లకు తీయటి గారప్ప. రిబ్బన్లు గుంజుట్ల రికార్డు కొట్టిన సీఎం. మునుంబట్టిండు ఓట్ల ముంగట కోట్ల కార్యం. చలికాలం సమావేశాలంటే అంత సల్లసల్లగానే ఉంటాయి. చక్కగానే హిట్ అయితే అనుకున్నా, అమ్మో రోజు రోజుకు హిట్ కాదు, మస్తు హిట్ అవుతున్నాయి. చల్లటి సభల లీడర్లు మాట్లాడతా అంటే టీవీలు చూసే పబ్లిక్ చెమటలు పట్టినంత పని అయింది. మరి ఏ ముచ్చట యాద మరిచినా కూడా అసెంబ్లీ ముచ్చట అయితే అస్సలకే మరిచేది ఉండదు కదా. మరి పారి ముందుగాల అసెంబ్లీ దర్శించి అటెంక తతిమ ముచ్చట్లు చూద్దాం. ఇవాళ నిన్నటి కంటే వేడిగానే జరుగుతాయి అనుకుంటే కేసీఆర్ సార్ వచ్చిండు కాబట్టి చల్లగానే నడిచినాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు. పెద్దలు జానారెడ్డి గారు నిన్నటి ముచ్చట్లన్నీ విడిచిపెట్టి కేసీఆర్ సార్ ను చూసుకుంటా కోపాన్నంతా మర్చిపోయిండు. ఆ ఓటి ఓటి మాట్లాడుకున్నాక సీఎం సార్ ఇయ్యాల అస్సలు కొన్ని ముచ్చట్లు తెలియచెప్పిండు. అవేంటి అంటే రైతు రుణమాఫీని కొద్దిగానే వేస్తామన్నాడు. అట్లనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం, మందికి కొలువులు ఇస్తామని అదివరకు అన్నారు గాని ఇప్పుడు కుదిరే పని కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, పునరుజ్జీవింపజేయాలన్నటువంటి ఆలోచన మాకున్నదని చెప్పిన అభిప్రాయం ఉందని చెప్పిన. కానీ మేము కమిట్మెంట్ ఇయ్యలే. మా మేనిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రివైవ్ చేయడానికి మేము సిన్సియర్ ఎఫర్ట్స్ చేసినాం, ప్రయత్నం చేసినాం. ఈరోజు రైతులు సిద్ధంగా లేరు కాబట్టి మేము ఆ చాప్టర్ను క్లోజ్ చేస్తున్నాం అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రివైవ్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అంటిగా తెలంగాణ చరిత్రలో నిజాం షుగర్ ముచ్చటకు నీళ్ళు ఇడిచిపెట్టినచ్చే. ఒకవేళ సర్కార్ తెరిపేయాలనుకున్నా, సరిపోను పైసలు రైతులకి చరుచుకున్నా, లాభాలు వచ్చే ఉపాయం చేసినా, నిజాం కాలం లేచిన రైలు పట్టాలకు పని చేపించిన, ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీని దక్కించుకున్నా రైతులు పంట పండియకపోతే సర్కార్ ఏం చేస్తది? లాభం లేని కూలి పనులే చేసుకుంటారు. కాబట్టి ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలా టిఆర్ఎస్ పాటల క్యాసెట్లున్న ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళెప్పుడు యాడ్ చేయకుండ్రి. తెలంగాణ వస్తే ఆంధ్రోలు ఉన్నప్పుడు అమ్ముకున్నాయి మళ్ళొస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అనే పాటల ముఖం కూడా అస్సలు చూడకుర్రి. దబ్బున అదే పాట మళ్ళా వాడితే ఉద్యమాన్ని నడిపించిన పెద్ద మనిషి కేసీఆర్ సార్ బాధపడతాడు. యాద పెట్టుకోండి. కేసీఆర్ సార్ అంటే మాట ఇస్తే తల నరుక్కుంటాడు గాని మాట అయితే తప్పే రకం కాదన్న సంగతి మీ అందరికి ఎరుకున్నదే కదా. సార్ నోట్లకెళ్ళి వచ్చిన మాట, తుపాకీలకెళ్ళి బయటకు వచ్చిన తూట రెండు అస్సలకే గురితప్పాయి. పరిశుద్ధ హామీలే తప్ప పసలేని మాటలు చెప్పడు సీఎం సార్. ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా దైవజనులు కేసీఆర్ సార్ దేవుని వాక్యం వినిపించిరట. మనం కూడా ఇందాం పాండ్రి. ఒక్కపారి అందరికి ఫోటోను ఒకసారి మంచిగా చూడరోళ్ళ. 2 ఎకరాల జాగల పెద్ద బిల్డింగు, దాని చుట్టూరా పచ్చడి తోట, ఓ ట్యాంకీ, సిల్వ పెట్టిన పెద్ద స్తూపం. చుట్టుముట్టు చూస్తుంటే కండ్లు చెమక్కుమంటలేవు. ఇదేందో యాదుకున్నదా? యేసుక్రీస్తును మొక్కేటోళ్లకు ఏడాదికే కట్టిస్తానని 2 ఏండ్ల కిందట కేసీఆర్ సార్ చూపెట్టిన క్రైస్తవ భవన్ బంగ్లా నక్ష ఇది. మారేడుపల్లి కాడ పునాది తీసుడే ఆలస్యం, పట్ట కట్టించుడే అన్నాడు. అప్పుడు ఏంది యాదికొస్తలేదా? అయితే ఇను రూపారి. మీకు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ఇబ్బంది ఉండదు. మంచి స్థలాన్ని కేటాయించి రేపే జీవో ఇష్యూ చేసి 10 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి క్రైస్తవ భవనాన్ని హైదరాబాద్లో నిర్మిస్తాం. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ వేడుకలు ఆ భవనంలోనే జరుపుకుందామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక మళ్ళీ ఇప్పుడు క్రిస్టమస్ వచ్చింది కదా, సారు నల్ల కోట వేసుకొని తోడు మన్మాన్ని పట్టుకొని ఎల్బీ స్టేడియంలోకి వచ్చిండు. మరి ఏం చెప్తాడో ఇందాం పట్టుండ్రి. ప్రౌడ్ ఆఫ్ సౌత్ ఇండియా, ప్రౌడ్ ఆఫ్ ఇండియా ఉండే విధంగా చక్కటి క్రిస్టియన్ భవన్ మన హైదరాబాద్ లో కట్టాలని చెప్పి తలపెట్టినాం. కొన్ని ఆటంకాలు వచ్చినాయి, కోర్టు కేసులు వచ్చినాయి, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టినారు, కొన్ని నిబంధనలు కూడా మనకు అడ్డం వచ్చినాయి. నాగోల్ చౌరస్తాలో 2 ఎకరాల ఆల్టర్నేటివ్ స్థలం చూశారు. రాబోయే 3-4 days లో మచ్ బిఫోర్ క్రిస్మస్ దట్ ప్లేస్ విల్ బి అలాటెడ్ అండ్ ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్.
మరి మీరేమో చెప్పిపోతారు అటేం కదా అని పట్టించుకునే జిమ్మేదారు ఎవరిది సారు? 1 year లోగా నేనే పర్యవేక్షించి క్రిస్టియన్ భవన్ బ్రహ్మాండంగా నిర్మాణం చేయిస్తాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకేందిగా కరుణామయుడే కుర్సేసుకొని కూర్చున్నట్టేనాయే, బంగ్లావుడు ఖాయమే. ఈ మాట ఉత్తదనుకునేరు. ఇదివరకు సార్ మాట ఇచ్చిన బంజారా భవను, బ్రాహ్మణ భవను, యాదవ భవను, కొమరంభీం ఆదివాసీ గిరిజన భవను, కేరళ భవన్ల లెక్క అస్సలు కాదు. దయామయుడే గింత దగ్గర వాయిదా చెప్తుంటే ముందుగానే అవుతుంది. అందుకే సంబరం కొద్దీ సన్మానం చేసిండ్రు సార్కు. కానీ అగో సారోళ్ళ మనువని చూడుండ్రి, తాతతో ఎట్లా ఆడుకుంటున్నాడో. నవ్వులుకుంటా 2 చేతుల్లో 2 ఓంబత్తిలు పట్టుకున్నాడు. అగో ఓ పిల్లగా ఓంబత్తి తాత ఈపుకు పెట్టబడితివి, దూరం పట్టుకో. తాతకు సలి పెడుతున్నదని తండ్లాడుతున్నావా ఏంది? కోటేసుకున్నాడు కదా, ఏం గాత్తి? అరే శాల్వ కంటుకోగల అటేడు జరుగు నీ పరాశకం. మరి శాల్వ కప్పేపటికల్లా సార్ జుట్టు చెదిరిపాయే. ఎవరైనా దువ్వనుంటి ఇవ్వకపోతే మీ ఎంటికలు కుదిరించుకున్నంత సుందరంగా బంగ్లాలు కూడా కట్టిండ్రు సారు. యేసుదేవుని పక్క పొంటి ఏదో ఓ గోడకు మీ ఫోటో కూడా పెట్టుకుంటారు. ఒకటి కొంటే 2 ఫ్రీ. 5,000 షాపింగ్ చేస్తే 2,000 లక్కీ కూపన్ ఫ్రీ. 100 గ్రాముల పేస్ట్తో 30 గ్రాములు ఎక్స్ట్రా. ఏంది నేను గిట్ల చదువుతానా? అరే గీ వార్త ప్రభావం నా మీద కూడా పడ్డట్టున్నది. వామ్మో, మీ మీద పడకుండా చూసుకోండి. బాగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి రైట్ పొజిషన్లో పెట్టాలన్నది ఒకటి. అలాగే 3 నెలలకు ఒకసారి ఈ కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏదైతే క్రిటికల్ కేసులు ఉన్నాయో క్రిటికల్ కేసులో పాల్గొని మరి పరిశోధన చేసి పట్టుకున్న వాళ్ళందరికీ కూడా 3 నెలలకు ఒకసారి ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అవార్డులు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్న జరిగింది. విజయవాడలో పోలీసుల మంచి చెడులు మాట్లాడి ఇగో ఈ మాట చెప్పిండు చినరాజన్న సారు. కరెక్టే. మరి సాటుకు నేటుకు లంచాలు తీసుకున్న పోలీసులు కొత్త బండ్లు కొని బంగారాలు పెట్టుకొని తిరుగుతుంటారు. మరి ఆ అవకాశం లేనోళ్ళు, వాటికి ఆశపడనోళ్ళు ఏం లేకుండా చిన్నతనం అవుతుంటారు. అగో గందుకే మంచిగా పనిచేసిన వాళ్ళకు అవార్డులు ఇచ్చి సన్మానాలు చేస్తామంటున్నారు. మరి ఇట్లా చేస్తారన్న ఆశ కొద్దీ దొంగలను దబ్బున పట్టుకుంటారని ఈ ఉపాయం చేసినట్టున్నారు సర్కార్ పెద్దలు. కానీ రాజప్ప సారు బల్లె సార్లు మంచిగా పాఠాలు చెప్పి పోరగాండ్లను పనివంతులను చేస్తే వాళ్ళకు కూడా పైసలు ఇస్తారా? అట్లనే నౌకర్దారులు అందరికి ఇచ్చే జీతాలు కాకుండా పని చేసినందుకు ఇట్లా పైసలు ఇస్తాం, అవార్డులు ఇస్తామంటే అసలు జీతం ఎందుకు ఇస్తున్నట్టు సారు? పోలీసులకి ఇట్లా పైసల కాశపడు షురువు చేస్తే అవతల దొంగలు ఇంకెక్కువ ఇస్తామంటే ఆలదిక్కే పోరా సారు అగుడుపడ్డోళ్ళు? అంటే మంచిగా చేసిన వాళ్ళని మెచ్చుకోవద్దని కాదు గాని ఓ పార ఆలోచన చేయండి సార్లు అని అంటున్నారు కొంతమంది. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 300 రిబ్బన్లు ఒకేసారి కత్తిరిస్తా. ఆ రిబ్బన్లు చూస్తేనే నువ్వు సగం చస్తావురా. లెక్క తక్కువ కాకుండా చూసుకో. నా కత్తెరకు తెగని రిబ్బన్లను ఎంచుకొని మరీ పంపు. రిబ్బన్లు మీరు తెచ్చినా సరే, నన్ను తెమ్మన్నా సరే. ఈ డైలాగ్ ఎక్కడిది? మగధీరా సినిమాల క్లైమాక్స్ సీన్ల డైలాగ్ అని అందరికి ఎరుకున్నాం ముచ్చట్నే. ఇప్పుడు గట్లనే ఓసారు రిబ్బన్లతోటి ప్రీ క్లైమాక్స్ సినిమా చూపించిండు అక్కడ పబ్లిక్. మరేందో ఆ కథ మీరే చూడురి. కరెంట్ ఉన్నప్పుడే గ్రైండర్ పట్టాలే, ఉడుకున్నప్పుడే షాయ్ తాగాలే. గట్లనే పవర్లు ఉన్నప్పుడే శంకు బండలు వాతాలన్న రాజకీయ సూత్రాన్ని కండు వేయంగానే నేర్చుకుంటారు లీడర్లు. దీంట్లో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ సార్ కు గిన్నీస్ బుక్ రికార్డులన్నిటికీ తూట్లు పెట్టే పని చేసిండు. గిటొక్క పారి గిడ బంతి పూల దండలేసి పేర్చి పెట్టిన శంకు బండలను చూడురి. 1 కాదు 2 కాదు 300 శంకు బండలు వాతిర్రు. అంటే 300 ప్రాజెక్టులకు కొబ్బరికాయ పడ్డదన్నట్టు. ఏం తక్కువ 60,000 కోట్ల రూపాయల పనుల పేరంటానికి ఒక్కపారే రివ్వుమని రిబ్బన్ గుంజిండు అఖిలేష్ సారు. పెండ్లోడొచ్చి పెరట్ల దిగినట్టు ఆగమాగం జగన్నాథన్ లెక్క గంత రువ్వడి మీద చేయాల్సిన అవసరమేమొచ్చే అఖిలేశం గారికి అన్న అనుమానం మీకు వస్తుండొచ్చు. అదేంటంటే ఇంకొన్నొద్దుల్లా ఉత్తరప్రదేశ్ లో ఓట్లు వస్తున్నాయి కదా, సురువు చేస్తున్నామని పీకు తిండ్రా. అంటే గల్లెపెట్టల తాళాలు, లీడర్ల నోర్ల తాళాలన్నీ ఎలక్షన్ కమిషన్ వల్ల చేతుల్లో ఉంటాయి. అందుకే గింత ఉరుకులాట అన్నట్టు. ఢిల్లం బల్లెం అనుకుంటా 300 రాళ్లకు ముహూర్తం పెట్టిండు. ఓటర్లను ముగ్గులకు లాగే ఉపాయం చేసిండు అన్నట్టు. ఇప్పుడేమన్నా పైసలు తీసేది ఉన్నదా, ప్రాజెక్టులు కట్టేది ఉన్నదా? ఉత్తరాలేనాయే, పాచితేం పోతుంది అని గీ కథ చేసిండు అఖిలేశం సారు. గెలిస్తేనేమో రేపు మాపు అనుకుంటా పూట గడపచ్చు, గెలవకపోతేనేమో మేం చేద్దాం అనుకున్నాం మీరు చెయ్యాలని అధికార పార్టీ మీద కయ్యానికి దిగచ్చు. చూసిండ్రా ఎంత గట్టి ఉపాయం చేసిండు అఖిలేష్ సారు.
మరి రౌతులు ఎన్ని ఓట్లను రాలుస్తాయో ఏమో గాని ఓగాల గెలిచినాక అన్న పని చేయకపోతేనైతే రాళ్ళేసి కొట్టేటందుకు జనం తయారుగానే ఉంటారు. అగో ఆ తీర్ల పొంకరాలు కొడుతున్నారు పువ్వు గుర్తోళ్ళు. సర్కార్ తానా అంటే తందానా అని ఆర్బీఐ వాళ్ళు తాళం వేస్తున్నారు. జనానికేమో అరికాళ్ళకెళ్ళి జుట్టు దాకా బీపీలు పెంచిపిస్తున్నారు. కంట్రోల్ కంట్రోల్ అని ఎంత కంట్రోల్ చేసుకున్నా బీపీ మాత్రం కంట్రోల్ అయితలేదమ్మా. ఏ దేశంలోనైనా పబ్లిక్ ఆయుష్ పెంచే పనులు చేస్తారు గాని మన తానా పబ్లిక్ ఆయుష్ తీసేసి జనాభా లెక్కల్లా చైనా దాటిపోకుండా కట్టడి చేస్తున్నాడు మన మోడీ సారు. అంతకంటే జనాన్ని బాగు చేసుడు ఇంకేముంటది కదా. పబ్లిక్ ను బీడి బిచ్చం కళ్ళు ఉద్దరగాలం చేస్తున్నారు ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు. పూటకో రూల్ మార్చి పబ్లిక్ ను ఫుట్బాల్ ఆడుతున్నారు. డిసెంబర్ 30వ తారీఖు దాకా పాత నోట్లన్నీ ఉన్న ఖాతాలో జమ వేసుకోవచ్చని జగ్గూపి చెప్పిండ్రా. మళ్ళా మొన్ననేమో రోజుకు 5,000 జమ చేయాలన్నారు. ఇక చూడండి ఎందుకు తొందర పడుతున్నారన్న మోడీ సార్ మీద బండి ఎత్తేసినట్టే పబ్లిక్ జంగులేపిండ్రు. బ్యాంకుల ముంగట ఆగం ఆగం లొల్లు నడిచినాయి. అసలు రూల్ పెట్టినోడు దొరికితేనా అమాంతం పట్టుకపోయి మురికి కాలువలు అయ్యానుండేనని మస్తుగా తిట్టుకున్నారు. ఆడికి బీపీ లేసిన కొందరు అహ్మదాబాద్ లో బ్యాంకును బండకేసి కొట్టినంత పనిచేసిరు. మరి ముచ్చట పెద్ద బ్యాంకు వాళ్ళకు ఎవరు ట్వీట్ చేసి చెప్పినరో ఏమో గాని తెగేదాకా గుంజితే జనం తన్నే ఉన్నారని మళ్ళా పాత రూల్కే పచ్చ జెండా ఊపిండ్రు. అంటే మొదగాల చెప్పినట్టే ఈ నెలాఖరు దాకా పాత నోట్లు వేసుకోవచ్చు అన్నట్టు. కానీ కొండంద వెల్కన్ పట్టుడంటే మన మోడీ సార్ తోడే తప్ప దునియాలో ఎవ్వరితోటి అయ్యే పని కానట్టున్నది. బక్కోని మెడసింపులు ఇరిచి మా కండల బల్పు చూడుండ్రి అని జబ్బలు జరుచుకుంటున్న కమలయ్యల సర్కార్ దొరకవచ్చిన పైకం ఎంతో ఎరికేనా 3,100 కోట్ల రూపాయలేనట. మరి లక్షల కోట్లు ఏడబోయినాయో ఏమో. అట్లనే నౌకర్దారులకు 10,000 రూపాయల నోట్లు ఇస్తామన్నారు కదా, ఇక ఈ కానుంచి అవి కూడా ఉండయట. చెక్కులన్నా ఖాతాల పైసలు వేసుడన్నా చేస్తారట. అట్లనే కొన్ని వద్దులల్లో ఏటీఎంలకెళ్ళి ఎన్ని రూపాయలన్నా తీసుకునే సౌలత్ కూడా చేస్తామని ఇంకో మాట ఇడిచిండ్రు. అసలే నోట్లు వాడకుండా చేస్తామన్న వాళ్ళు గా ఉపాయం ఎట్లా చేస్తారో గాని ఈ ఆర్బీఐ ఆఫీసర్లకు ఏ తెలివి గల మనిషి ఇన్ని ఆలోచనలు చెప్తున్నాడో గాని ఒక్కసారి కండ్ల పడితే చాలు అందరం కూడా సరిపోను మర్యాద చేద్దామని మస్తు తనలాడుతున్నారు దేశం పబ్లిక్. ఎవడన్నా తాగి కోతేశాలు ఎత్తా అంటే వాడు తాగిండ్రా వాడి జోలికెందుకు పోతున్నావురా అని అంటారు. అబ్బో తాగిండా అయితే వాడు కుక్క అవుతాడు, వాడి తెరువుకు ఓందెనయ్యము. అట్లనే పెండ్ల మొగల పంచాది కాడికి పోవద్దు, కట్టెలు కొట్టే కాడికి పోవద్దు, అట్లనే తాగినంతో లొల్లి పెట్టుకోవద్దు, గంత కిరాగ్గాళ్ళు ఉంటారు అని అనుకుంటారు. మరి అసొంటోళ్ళ పక్కకు అమ్మాయిలు ఉంటే ఎట్లుంటది? బార్గానవాడుడే లడ్డు కావాలా నాయనా అన్నట్టుంటది తాగుతోళ్లకు. అసొంటిది బార్ షాప్ లో అమ్మాయి కనబడితే ఇంకెట్లుంటది? మరో లడ్డు కావాలా నాయనా అన్నట్టుంటది. అందుకే వ్యాపారం చేసేటోళ్ళు ఏం చేస్తున్నారో చూడురి. ఆడోళ్ళున్న కాడికి తాగేటోడు రావద్దు, తాగేటోళ్ళ కాడికి ఆడోళ్ళు పోవద్దు. మూలకున్న ముసలోళ్ళని అడిగినా కూడా గిదే చెప్తారు గాని ఈ కేరళ రాష్ట్రంలో బార్ షాపులలో ఆడోళ్లకు జాబుండే ఉపాయం చేయాలని కోర్టుకు పోయి కొట్లాడి మరీ పర్మిషన్లు తెచ్చుకున్నారు. మనుషులంతా ఒక్కటన్నప్పుడు ఆడోళ్లకు బార్ షాపుల్లో నౌకరు చేసే హక్కు లేదా? ఏరే దేశపోలు పెట్టిన దుకాణాలలో మన ఆడవిలగాండ్లు నిలబడి మందు సప్లై చేయొద్దా అని సర్కారు మీద తిరగబడి సాధించుకున్నారు. అంతగానం అడిగితే కోర్టు ఏం చెప్తుంది? వద్దు అనేందుకు మీరెవలని సుత్తెగొట్టింది. కానీ మందు షాపులలో ఆడోళ్ళు ఉంటే ఎట్లుంటదుల్లా? ఇదేమన్నా ఇంగ్లీష్ వాళ్ళ దేశమా? కడుపు కాలిన వాళ్ళు మందు దుకాణాలలో పనిచేస్తామంటే ఆడోళ్ళని బతకనిస్తారా? అంటే ఆడోళ్ళు ఉన్నారని ఎక్కువ మంది వచ్చి ఇంకెక్కువ తాగుతారని ఎవరెవరినో పట్టుకొచ్చి పెట్టుకుంటే పర్వేమన్నా ఉంటుందా? దుకాణాల ఓనర్లు ఏదైనా లంగ పనులు చేయించుకుంటా కూడా చట్టం ప్రకారమే చేస్తున్నామని చెప్పుకుంటారు కదా. ఇప్పటికే బార్లలో ఎన్ని కథలు చూస్తలేము. ఇక సర్టిఫికెట్లే దొరికినాక ఇంకెంత దందా నడుస్తుందో కేరళ రాష్ట్రంలో. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించుడేమో గాని ఆడోళ్ళని ఆట బొమ్మల తీరైతే బగ్గనే వాడతారు అన్నట్టు. మరి అక్కడ సర్కారు ఏం చేస్తుందో ఏమో చూడాలి. అయ్యవ్వలంటే పోరల్ని ఎట్లా చూసుకుంటారు? కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్టు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. మరీ చలికాలంలోనైతే ఇంకో షెద్దరు ఎక్కువనే కప్పుతారు. పిల్లలకు దెబ్బ తగిలితే అమ్మ నాయనలకు వాళ్ళకు తగిలినట్టే ఏడుస్తుంటారు. పోరగాళ్ళకి ఏమన్నా అయితే కనబడ్డ రాయల్లా మొక్కుతారు. ఇక ఆడపిల్లలనైతే అరిచేతులు పెట్టుకొని చూసుకుంటారు. అసొంటిది ఒక ఆడ కడపారగన్న బిడ్డను ఆచారం పేరుతోటి ఏం పని చేసిర్రో చూడురి. హవ్వా కొన్ని వార్తలు చూస్తాంటే మనం మనుషులమా రాక్షసులమా అని అనిపిస్తది. పాపం 15 ఏళ్ల బిడ్డ పండోలే రాలిపోయింది. ఈ నేపాల్ దేశంలో బయటున్న ఓ ఆడపిల్ల ఇంట్లోకొస్తే అంటు ముట్టుతోని అరిష్టమని చల్లటీగంలోనే వండబెట్టిర్రట తెల్లందాకా.
అక్కడ గిట్లున్న ఆడోళ్లను పశువుల పాకల్నే ఉండాలంటారట. నేపాల్ అంటేనే అసలే సలిగడ్డల దేశం. గుడ్డలెన్ని కప్పుకున్నా గూడు లేకపోతే సచ్చే మరణమే. మళ్ళా పసిపోరి రాత్రిలి జ్వరమే వచ్చిందో కడుపులో నొప్పిలేసే ఏడ్చి చచ్చిపోయిందో తెలియదు గాని తెల్లారి చూసే వరకు పీనుగయ్యి ఉన్నది. నీ పద్ధతి పెట్టినోని పాతి పెట్ట పిడాత పానం పోయే కదా ఆడపిల్లది. పెండ్లి వేసుకొని పిల్లలం గాని కొండంత లోకాన్ని చూడాల్సిన తల్లి గుడ్డి సాంప్రదాయానికి సలిల గడ్డ గట్టిపోయింది. చెప్పుకోవద్దంటారు గాని ఇదేమన్నా షెడ్డ ముచ్చట్నా? ఆడి పుట్టుక పుట్టినప్పుడు నెలకోపారి చెప్పుకోలేని బాధ వస్తది. అది మన అవ్వకుంటది, అక్కకుంటది, చెల్లెకుంటది, బిడ్డకైనా భార్యకైనా భరించుడు తప్పది. దేవుడు పెట్టింది అది. ప్రకృతి ధర్మమే గట్లుండే. లోకంలో లేనిదేమన్నా గీ ఆడపిల్లకి ఒక్కదానికే వచ్చిందా అరిష్టమయ్యేటందుకు? నెల నెల సక్కగుంటేనే కదా ఓ ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటదనే ముచ్చట ఇంకెన్నడెరకైతది ఈ లోకానికి. బయటుండు అరిష్టం అంటే మనం బయటికి వద్దుమా, ఈ లోకాన్ని చూద్దుమా? అయ్యో బిడ్డ గదనే అని తండ్లాడుతున్నారు దునియాలున్న ఆడోళ్ళంతా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ ఎన్ని దెబ్బలు పడ్డా మారని మనుషులను ఏం చేయాలి? లెక్కకైతే చెప్పంగిన వాళ్ళని చెడంగా చూడాలి. కానీ సాటి మనుషులే చెడిపోతుంటే చూసుకుంటే మనం మనుషులం ఎట్లా అవుతామని ఈ సార్లను చూడురి. మనుషుల్లో చచ్చిపోతున్న మనిషిని బతికిస్తామని అడుగట్టిర్రు. మానవవాదులం అనే సంఘం పెట్టుకొని ఫేస్బుక్లో దోస్తాన కట్టిర్రు. వీళ్ళే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరకుల శుక్రవారం కానించి 4 రోజులు మీటింగ్ పెట్టుకోబోతున్నారు. పుచ్చినం పెరిగినం సచ్చినం అన్న ఉత్త చరిత్ర కాకుండా కులం మతం ప్రాంతం దేశం అనే తేడా లేకుండా మనిషికి ఏమన్నా సాయం చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళ అంతా ఈ మీటింగ్కి రాబోతున్నారు. పక్క పొంచి ఉన్న ఊళ్ళల్లో పోయి మంత్రాల మర్మాలు కూడా ఇప్పి చెప్తారట. మతమో లేకపోతే కులమో కాకుండా మనిషి కేంద్రంగా సమాజం ఉండాలి అనే భావనలో ఉన్న అనేక మంది ఒక బాబు గోగునేని అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది యువత కలిసి ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్న ట్రైబల్స్కి యువతకి అవగాహన కార్యక్రమాలు చేయబోతున్నాము. ఇగో ఈసారే బాబు గోగినేని సారు చూస్తే చిన్న పోరని తీరే పాల పండ్లతో నవ్వినట్టు అమాయకంగా కనిపిస్తాడు కానీ మస్తు గట్టోడు సారు. ఏం తెలియని మనుషులకు ఏమన్నా అవుతున్నదంటే దేశాలల్లా టీవీలల్లా మస్తు కొట్లాటలు చేస్తుంటాడు. సారు ఏంది సారు ఈ పంచాది? భారతదేశం 2000 సంవత్సరాల కంటే ఎక్కువ కుల వ్యవస్థ యొక్క బానిస అయి కూర్చున్నది. మనుషులందరూ ఒకటే అని అన్నాక కులాల వ్యవస్థని మనం ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోకపోతే ఏం చేస్తారు సారు? మానవవాదం అన్నా హేతువాదం అన్నా సైన్స్ వాదం ఏదైతే ఉందో అది నిజంగా అబద్ధాల వేట. మీరు చెప్పేది ఎవరికి అర్థం కావాలి సారు? ఎన్నడొస్తుంది మీ కొట్లాట? మేము ఎప్పుడు ఆపేస్తాము అని అంటే ఈ దొంగలందరినీ పోలీసులు పట్టుకుంటున్నప్పుడు మేమేమి రానక్కర్లేదు, మా పనులు మేము చేసుకుంటాం. ఇక ఆ రోజు ఎన్నడొస్తుందో మీరు ఎన్నడాపుతారో కానీ ఇదంతా అయ్యే పని అంటారా సారు? ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా, దీని రిజల్ట్స్ ఏమిటి అన్నది మనం నిజంగా చెప్పలేము. ఎందుకంటే అంత జిడ్డుగా మనల్ని చుట్టుకుని ఉన్నది కులం అన్న జాడ్యం. కానీ చేయాల్సిన నైతిక కర్తవ్యం మనకున్నది. చూసిరా అవుతుందో కాదో కానీ మనుషులుగా వచ్చినందుకు మంచి పని చేయాలంటున్నాడు బాబు సారు. ఎంతో మంది మోసపోతున్నారు, నష్టపోతున్నారు అన్న ఒక బాధ, ఒక సానుభూతి. కరెక్టే. మరి దునియాలున్న జనమంతా గిట్లనే అనుకుంటే కనీసం సగం మంది అయినా మనుషులం అంతా ఒక్కటేనని ఆలోచనలు చేస్తే లోకం ఎంత మంచిగా ఉంటుందో కదా. కానీ ఫేస్బుక్ తోటి గిట్లా నలుగురిని కూడేసి మంచి పనులు కూడా చేయొచ్చు అని రూపిస్తున్నారు కదా వీళ్ళు. నిమ్మలంగా సాగిన అసెంబ్లీ చర్చలు. నిజాం చక్కెర ఫ్యాక్టరీకి వదిలిండ్రు నీ ఇల్లు. కరుణామయుడు కరుణించిండు. మర్చిపోయిన భవన్ను మళ్ళా కట్టిస్తానన్నాడు. పూట పూటకో రోలు పుచ్చిపోయినాయి అపుర్యాలు. ఆఫర్లు ప్రకటించిన శినరాజప్ప, పోలీసోళ్లకు తీయటి గారప్ప. రిబ్బన్లు గుంజుట్ల రికార్డు కొట్టిన సీఎం. మునుంబట్టిండు ఓట్ల ముంగట కోట్ల కార్యం.
ఇగో గివ్వి ఈ అటి జర్దార్ వార్తలు. మళ్ళా రేపచ్చినప్పుడు ఇంకా ఇంకా జోర్ జోర్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి.